అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉన్న వాళ్ళు ఏమైంది? పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడిపి పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే నేను రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నారు కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి నీకు మా ఊరికి 30,000 40,000 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పు అడిగండి ఇస్తాడు చూస్తాను. అదే ఓ ఫంక్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలు రాస్తాడు. ఎందుకు ఓడతానికి పెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతువుకి కానీ అందరికీ ఎందుకు టైం బౌండ్గా అలాగే వస్తుందనే నమ్మకంతో వాళ్ళ దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో ఆ కుటుంబంలో. కానీ మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయలు టిఫిన్ కొట్టుకి ఇవ్వడం మానేస్తావు అయినా అడిగి బిలీవ్ చేయడు. ఈ జీతం వస్తాడు ఎవడో తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎవడో జీతాలు, అలా చూడు ఇస్తాడు ఎవడో ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు వస్తుందో. కానీ ఇది మాత్రం 1వ తారీఖు వచ్చేస్తుంది, నాకు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా నా డబ్బులు వచ్చేస్తుంది నమ్మకం. అది గ్రేట్ చేశాడు, అది గ్రేట్. ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియా లెక్కలేదు. మన సచివాలయం వాలంటరీ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కలేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ క్యాల్కులేషన్ కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలకు తెలివి చెప్పాలన్నా, లేదు ప్రజలకు వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది. ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. ఎవరికి ఏ జబ్బు ఉందో, జ్వరం ఉందో, బీపీ ఉందో, షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా? ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా? ఇవాళ అందరూ రాసిస్తున్నాం. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి. అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను చదువుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు ఎంతసేపు వేస్తారు మాకు జగన్మోహన్ కోపం, మా TV5 చూసేస్తారు, మా ABN చూసేస్తారు, ఈటీవీని చూసేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి చదువుతున్న పనికి మన డిబేట్లు చూసేస్తారు అనుకుంటారు. సరే భ్రమ, సరే పోనీయండి అనుకునేయండి. అదే మరి అది చెప్తాను. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఏదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మంగారు తెలిసిన బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్
ఆ రోజు మేము కూడా భ్రమంలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. ఆ తర్వాత చూసాం తత్వం, ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్ట్ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జరగదు. జిమ్మికలు చేయొచ్చు, నమ్మే మేము చూసామా, ఇవన్నీ జిమ్మికలు రా, దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు ఉంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు. చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి రాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్స్, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికైతే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు, తప్పు. రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పది. తప్పు. 2 పాయింట్లు ఏదేం చెప్తావు, నాకు చేసామని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను. వాళ్ళకేం పోయింది? అది మన నిలుపుతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐ కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఎవరు? అందులో నాయకులు, కార్యకర్తలు పర్మనెంట్ కదా. ఉంటుంది మేబీ. రెసిస్టెన్స్ తప్పే ఉంది. నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు? అంతే సపోర్టు. నువ్వు అది కాదమ్మా, కాదు దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫోన్ ఎందుకు? కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా. నువ్వు అంటే మీ బాస్ చేయగా నువ్వు అత్తడానికి కదా పెట్టుకున్నావు. సరే, ఎవరు బయట వాళ్ళు ఎవరో అంటారు, మా ఐపాక్ వాళ్ళు వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చి 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాడంటే అవుద్ది. ఐపాక్లో 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ. అభ్యర్థంగా ఇచ్చిన 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా. అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చినా జాబ్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పే ఉంది. అదే రాస్తారు పేరు, పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్, పేరు పాజిటివ్ నెగిటివ్. 6 ఉంటారు. 6 ఎవడిచ్చినా ఆడిందే. అవును, ఏ పర్సంటేజ్ వల్ల? ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిందంటే ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, జనాభాలో లేదు వాటర్స్ లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లబ్ధి పొందారు, ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్. ఒక వ్యక్తికి 4-5 లాభాలు కుటుంబంలో జరుగుతున్న పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ నిందారా జరిగినప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ పిల్లవాడికి వచ్చి ఒక అమ్మకి వచ్చి ఒక పెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు, ఆ అమ్మకి ఇచ్చినప్పుడు,
ఇలాంటి 10 వచ్చినప్పుడు 10లో 9 మరిచి ఒకటే మరిచి అమ్మో జ్ఞాపకం ఉండదు. ఆ జ్ఞాపకమే ఇంత పర్సెంటేజ్. ఆ జ్ఞాపకానికి రియాక్షన్ రిఫ్లెక్షన్ పర్సెంటేజ్. నేనే సంక్షేమం తప్పు తప్పు తప్పు. నేనేమి సంక్షేమ పథకం మీద అన్నదే, సంక్షేమ ఒకటి నేను ఆధారపడి చెప్పలేదే. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చే సంక్షేమం కాదు సార్. అది దేశానికి ఎసెట్, అది రాష్ట్రానికి ఎసెట్, ఆ కుటుంబానికి పెట్టుబడి. రెండును నీ కుటుంబంలో వచ్చి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు అయ్యాడంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులే మారిపోతాయి. దాంతో ఆ ఊర్లో ఆ కుటుంబం తాలూకా పరువే మారిపోద్ది, ఆ ఊరు తాలూకా సినరీ మారిపోద్ది, దాంతో ఆ స్టేట్ మారిపోద్ది. ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగిన కాంపిటేటివ్ జరిగిన అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్ కానీ 50% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే అంత రిఫార్మ్ జరుగుతున్నప్పుడు ఎందుకు? పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా? నా చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్ బాంబే మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే. అవునా? ఆ తర్వాత మారింది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వైజాగ్కి వచ్చాం. ఇప్పుడు వైజాగ్ కూడా అక్కడ పాడేందుకు చేస్తారు. మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోను మా పార్పుల్లో చేస్తారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శ్రీకాకుళంలో చేస్తారు. కిడ్నీ బాధితులకి అక్కడ పెద్ద హాస్పిటల్. ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు, దేశ విదేశాల్లో వచ్చారు. మన ప్రతిపక్ష నాయకుడు సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ 2-3 సార్లు విజిట్ చేశాడు. ఎవరికైనా బుర్రలోకి వచ్చిందే 700 కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని తలంపు వచ్చిందా? 970 కిలోమీటర్ల సీకి వస్తుంది మనకి. సీ బేస్ డెవలప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎన్ని జట్టీలు, ఎన్ని పోర్ట్లు ఎన్ని పెడుతున్నాం? కొత్తగా 4 పోర్ట్లు, 10 జట్టీలు, 10 ఫిషింగ్ 4-5 ఫిషింగ్ సెంటర్లు. ఇవన్నీ కూడా సహజ సంపద కదా. ఇదేమి ఇండస్ట్రీ పెట్టక్కలేదు, ఫ్యాక్టరీ పెట్టక్కలేదు కదా. సముద్రంలోకి వెళ్తే ఇచ్చడమే కదా. ఉన్న కారిడార్ని ఉపయోగించుకోవడమే కదా ట్రాన్స్పోర్ట్కి. ఎంత మనకి ఎకానమీ మిగులుతుంది, ఎంత ఎకానమీ సేవ్ చేస్తున్నాము, ఎంత రెవెన్యూ సంపాదించుకోవడం వస్తుంది ఫ్యూచర్లో. ఇవన్నీ వెల్ఫేర్ కాదే. అది వెల్ఫేర్ పెట్టి ఏదో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే వెల్ఫేర్ అవ్వచ్చు. కానీ దానివల్ల కూడా వాడి తాలూకు జీవన స్థితిగతులు మారాయి. దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితులు మారాయి. ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి, వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు, బత్యాలు అవన్నీ కాకుండా మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి. అదే ఆదాయం. అదంతా మరి అది వెళ్తాయి కదా వాళ్ళకి ఆ గ్రామంలో. ఈ 2,70,000 కోట్లు ఎంత ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా గ్రామాల్లోకి కదా వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టు ఎవరు తినేదే కదా మధ్య అవుతుంది దళాలు డైరెక్ట్గా అదే అయింది కదా. అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోళ్ళ ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడింది మంది పెరగడానికి కారణం అది. కానీ ఫైనల్ గా ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నారు? చంద్రబాబు ఎక్కడా? ఏ ఊర్లోనూ?
ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య